టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తెలుగు అమ్మాయిల హవా నడుస్తుంది. కొత్త కొత్త సినిమాలతో కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతున్నారు. సో తనదైన స్టైల్లో మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ విషిక కోట ఇప్పుడు మనతో ఉన్నారు. తనతో కాసేపు మాట్లాడదాం. హాయ్ విషిక గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఫస్ట్ సినిమాలకు వెళ్ళే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు? నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. మా అన్నయ్య, నాకు అన్నయ్య, మమ్మీ అనమాట. సో అన్నయ్య 2 ఇయర్స్ అయింది డిగ్రీ కంప్లీట్ అయ్యి, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. తను కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారనమాట. సో మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా చిన్ని బుల్లి తమన్నా లాగా రచ్చా మూవీలో కనిపించారు కదా. సో చిన్నప్పుడే మూవీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ చిన్నప్పుడు మా అన్నయ్య ఫస్ట్ ఎంటర్ అయ్యాడనమాట. లైక్ మేము ఫస్ట్ దిల్షునార్‌లో ఉండేవాళ్ళము. సో అప్పుడు పక్కన అన్న వాళ్ళు ఎవరైతే షూట్స్‌కి వెళ్ళేవాళ్ళో వాళ్ళు మా మా అన్నయ్య ఫుల్ తెల్లగా బొద్దుగుండేవాడు. సో బాగున్నాడు అబ్బాయి అని చెప్పేసి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అబ్బాయి కాబట్టి ఏం కాదు. దెన్ దాని తర్వాత నన్ను కూడా చూసి అలా ఐ మీన్ నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్ళకుండా మా మమ్మీతో పాటు తీసుకెళ్లారనమాట. సో అప్పుడు అంతగా అర్థమయ్యేది కాదు కాబట్టి లైట్ గాని మధ్యలో ఆపిచ్చేసింది మమ్మీ. అంటే అమ్మాయి ఎందుకు ఇండస్ట్రీలో అని. దాని తర్వాత లాక్‌డౌన్‌లో మళ్ళీ మా అన్నకి ఎక్కడో తట్టింది. అరే! మళ్ళీ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోదాం అబ్బా! అని. మళ్ళీ మా అన్నయ్య ఇటు ఎళ్తే నేను కూడా అటు వెళ్తాననమాట. సో మా అన్న ఎనకాల నేను కూడా వచ్చేసిన. ఓకే. సో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్ని సినిమాలు చేశారు మొత్తం? ఎన్ని అనంటే గుర్తులేదు. బట్ మంచి ఫేమ్ వచ్చింది 'రచ్చ' మూవీకి. ఫేమ్ మంచిగొచ్చింది. సో ఏ ఏ హీరోస్‌తో యాక్ట్ చేశారు చిన్నప్పుడు? ఏ సినిమా హీరోస్ తోటి? చిన్నగున్నప్పుడు అంటే ఎక్కువ గుర్తుండదు. 'మహేష్ బాబుతో' కూడా యాక్ట్ చేశాను. అదైతే ఒక్కటి గుర్తుంది. చిన్నప్పటి నుంచి 'మహేష్ బాబు' ఇష్టం అనమాట. సో 'మిల్కీ బాయ్' సో ఇప్పుడు ఆ హీరోస్ అందరూ ఇప్పుడు మన పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు కదా. మీకెలా ఉంది ఆ ఫీలింగ్? చిన్నప్పుడు వాళ్ళతో యాక్ట్ చేశారు కదా. అంటే నేను ఆ స్టార్ తోటి యాక్ట్ చేశా చిన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. సో మీకెలా ఉంది ఆ ఫీలింగ్? ఆహ్, 'రామ్ చరణ్' గారు గాని, 'మహేష్ బాబు' గారు గాని? ఒక గుడ్ ఫీలొస్తది. ఆ హీరోస్ నేను ముందు యాక్ట్ చేశాను. అరే! ఇప్పుడు కూడా చూస్తే బావుంటది. ఇప్పుడు కూడా చేస్తే బావుంటది అది ఇది అని గాని, ఇప్పుడు చేసే ఛాన్స్ దొరికితే బావుంటది ఇంకా అని అనిపిస్తది అప్పుడప్పుడు. ఓకే. అయితే మీరు చైల్డ్ ఆర్టిస్ట్‌గా అంటే ఓకే. బట్ తర్వాత ఇప్పుడు హీరోయిన్‌గా మళ్ళీ ఇండస్ట్రీలోకొస్తా అన్నప్పుడు మీ ఇంట్లో ఏమనలేదా? ఫస్ట్ ఉతికేసారు. ఫస్ట్ ఉతికేసారు మమ్మీ. మమ్మీ మాట ఎక్కువనమాట. సో, మా అన్నయ్య ఒప్పించాడు మళ్ళీ. తిట్టేస్తే "ఏమొద్దు ఆడపిల్ల ఎందుకు" అనంటే మా అన్నయ్య ఏమన్నాడు, "నేనున్నా కదా! నేను చూసుకుంటాలే. ఏమైనా ఉంటే నేనెళ్తా" అది ఇది అని చెప్పి మా అన్న ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ సీరియల్స్ చేశాను నేను. 'యమలీల' ఇంకా 'సీతా సమేత రామ' అని 2 సీరియల్స్ చేశాను. దెన్ ఇప్పుడు మూవీస్. సో మీరు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్, స్కూల్‌లో ఎలా అనిపిచ్చేది మీకు? ఆహ్, స్కూలింగ్ ఆహ్, స్కూలింగ్‌లో ఎక్కువ ఏ మూవీ చేస్తున్నావు? ఏ మూవీ చిన్నప్పుడు ఉండేది. ఏ మూవీ చేసావు? 2 పిలకలేసుకొని ఏ మూవీ చేస్తున్నావు ఇంకా ఆహ్, అప్పుడు చెప్పేదాన్ని. ఇప్పుడు 'రచ్చ' చేస్తున్నా 'రామ్ చరణ్‌తోని' అది ఇది అని చెప్పి. ఓహ్! ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అవి గుర్తు చేసుకుంటా ఉంటారు. సో మీరు ఆల్రెడీ 2 మూవీస్ చేసేసారు. హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? మీకు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అలా సిల్వర్ స్క్రీన్ మీద నేనే హీరోయిన్ ఆ ఫీలింగ్ ఎలా ఉండింది? అసలు 3 మూవీస్ అన్నమాట నాది. 'సగిలేటి కథ', 'ఇంద్రాయి పంచాయితీ' అండ్ 'అష్టదిగ్బంధనం'. నాది నేను చూసుకుంటుంటే నాకన్నా పక్కన నా ఫ్రెండ్స్, మా మమ్మీ వాళ్ళు ఇంకా కామెంట్స్ ఏస్తూ ఉన్నారు. "నువ్వు ఇది చేస్తున్నావు చూడు, చూడు, చూడు." అరే నాకు తెలుసురా బాబు అని నేనే చూస్తున్నా పక్కన నుంచి ఎక్సైట్‌మెంట్ ఎక్కువొస్తది. అలా వచ్చినప్పుడు మనకు గూడా ఓకే. నర్వస్ ఫీలింగ్ వస్తది. నేనొస్తున్నా అని. సో చాలా బాగుండే బేసిక్‌గా. అందరూ గూడా లైక్ మా మమ్మీ గూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయింది. ఇంత పెద్ద స్క్రీన్‌లో నేను నా కూతుర్ని చూసుకుంటున్నాను అది ఇది. సో మీరు ఫస్ట్ చేసిన సినిమా ఏంటిది? ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా అయితే 'అష్టదిగ్బంధనం'. చేసిందంటే 'ఏంద్రాయి పంచాయతీ'. ఓకే. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది? ఫస్ట్ మూవీ చేసేటప్పుడు? ఫస్ట్ మూవీ చేసేటప్పుడు నేనేదో ఇప్పుడు సీరియల్ అంటే ఎలా ఉంటదంటే ఒక సెట్ ఉంటది. దాని లోపలే చేస్తారు. మూవీ అనేసరికి సాంగ్స్ ఉంటాయి. ఏడుపు సీన్‌లుంటాయి. అవుంటాయి, ఇవుంటాయి అన్నీ నేను కొంచెం నర్వస్‌గా ఫీల్ అయినా. అరే! ఎంతమందుంటారో ఏంటో ఆహ్, ప్లస్ కాశీ విశ్వనాథ్ గారు మా ఫాదర్ క్యారెక్టర్ అనమాట. సో, పెద్ద ఆర్టిస్ట్. ఎలా చేయాలి అసలు పెద్ద ఆర్టిస్ట్ ముందు నాకు తెలీదు.
నేను ఎక్కడికెళ్ళినా కూడా చిన్న పిల్లలాగా ఉంటాననమాట. మొత్తం జాలీగా అందరితో సోది మాట్లాడుకుంటూ ఉంటాను. సో, వీళ్ళ దగ్గర తగ్గుండాలా? లేదంటే ఏంటి మాట్లాడొచ్చా? మాట్లాడొద్దా? ఒక చిన్న కన్‌ఫ్యూజన్. కాకపోతే సెట్‌లో అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు నన్నైతే. ఎంత మాట్లాడినా గూడా ఓకే. నువ్వు మాట్లాడితే మాట్లాడు కానీ మమ్మల్ని డిస్టర్బ్ చేయకు అనే టైప్‌లో. కానీ ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎలా ఉందంటే ఆహ్, ఒక ఒక కొత్త ఫీల్ అనమాట. హీరోయిన్‌లా చేస్తున్నా. మా ఫాదర్ క్యారెక్టర్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ బావుండే. సో రీసెంట్‌గా చేసింది 'సగిలేటి' కదా! ఎలా అనిపించింది రవితేజ తోటి యాక్ట్ చేయడము? డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పినప్పుడు ఏమనుకున్నారు మీరు? ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది? సో, డైరెక్టర్ సార్ మాకు ఫస్ట్ నా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట సార్. సో, దానివల్ల నన్ను తీసుకున్నారనైతే కాదు. బట్ నాకు చెప్పినప్పుడు స్టోరీ చెప్పినప్పుడు నాకు క్లైమాక్స్ చెప్పారు. క్లైమాక్స్‌లో ఇంకా చాలామంది చూసారో చూడలేదో తెలీదు. బట్ క్లైమాక్స్‌లో ఏంటి అనంటే ఆహ్, నేను నేను లాస్ట్ క్లైమాక్స్‌లో హైలైట్ అయితాననమాట. హీరోయిన్ క్యారెక్టర్. సో, అదయినప్పుడు అరే! స్టోరీ ఇక్కడికే ఎండా అని అనిపిస్తది. కాకపోతే అక్కడి నుంచి ఇంకో ట్విస్ట్ ఏంటి అనంటే, హీరో గూడా ఆల్‌మోస్ట్ చనిపోయే స్టేజ్‌కొస్తాడు. సో, ఆ క్లైమాక్స్ చెప్పిన తర్వాత దాని తర్వాత స్టోరీ చెప్పారు. సో, అందరికీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కన్నా సెకండ్ హాఫే ఇంపార్టెన్స్ ఇస్తారు గదా! ఫస్ట్ హాఫ్ ఎంత స్లోగున్నా గూడా సెకండ్ హాఫ్ కొంచెం హైప్ ఉంటే బావుంటది అనే టైప్‌లోనే ఉంటది కాబట్టి, సో, యూ ఆర్ లైక్ ఓకే. కొత్త స్టోరీ ప్లస్ మన కల్చర్‌ని చూపిస్తది. దాంతో పాటు నాకు నిజంగా రవితేజ నాకెవరు తెలీదనమాట ఇండస్ట్రీలో. రవితేజ ఎవరు నేను యూట్యూబ్ అవన్నీ ఏం చూడనెక్కువ. సో, రవితేజ ఎవరో నాకు నిజంగా తెలీదు. దెన్ దాని తర్వాత మా అన్నయ్య వచ్చి, "రవితేజ యూట్యూబ్‌లో పెద్ద స్టారు" అంటే, "నువ్వు భయపడిస్తున్నావా? లేదంటే చెప్తున్నావా?" అర్థం కాలేదు నాకు. అంటే ఓకే. చేశాడు ఓకే. కానీ ఇప్పుడెలా బిహేవ్ చేయాలో నాకు తెలీదుగా. కానీ రిసీవ్ చేసుకున్నారు. రవితేజ మంచి అంటే ఆహ్, ఫ్రెండ్ కైండ్ ఆఫ్ పర్సన్. ఫ్రెండ్లీ. ఓకే. మీరు యాక్ట్ చేసేటప్పుడు ఏదైనా పర్టిక్యులర్ సీన్స్ దగ్గర గాని ఎక్కడైనా ఆహ్, దేనికైనా కొంచెం లైక్ స్ట్రగుల్ పడడం గాని ఆహ్, ఎక్కువ కష్టపడి అబ్బా! ఈ సీన్ ఈరోజు చాలా కష్టపడి చేశా. చాలా బా వచ్చింది. అలా ఏమైనా సీన్స్ ఉన్నాయా పర్టిక్యులర్‌గా? అంటే అంత కష్టపడి చేసినవయితే లేవు. కాకపోతే ఇది 'సగిలేటి కథలోనే' ఒక్క చిన్న సీన్ ఏంటి అనంటే సీన్ గాదు. ఒక షాట్ అంతే. జస్ట్ నేనిలా తిరిగి వెనకాల డైలాగ్ చెప్పాలి. చూడాల్సిన అవసరం లేదు పర్సన్‌ని. అది ఫస్ట్ డే షూట్ అయిందనమాట. 54 టేక్స్ అయినాయి. నాకు మా సార్ చెప్పారు మొన్న ఇంటర్వ్యూ అప్పుడే 54 టేక్స్ అయినాయని. జస్ట్ ఇలా తిరిగి నీకు నన్ను చూసినప్పుడల్లా బీపీ ఎలా పెరుగుతదో నాకు గూడా అట్లనే పెరుగుతదని జెప్పి కొంచెం సిగ్గుతో స్మైల్ జేసి ఎళ్ళిపోవాలనమాట అక్కడి నుంచి. అది జేయడానికి ఎండలో అప్పుడు మేము సమ్మర్‌లో జేసినాం. రాయలసీమ. ఐ మీన్ అటు సైడ్ కోడూరు, తిరుపతి సైడ్ అనమాట మేము జేసింది షూట్. ఫుల్ ఎండ ఇట్లా చెమటలు గారిపోతున్నాయి. ఆ డైలాగ్ వస్తలేదు. చిరాకొస్తుంది. అర్థం గాట్లేదు. సో, అదెక్కువ లాస్ట్‌కి బా వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ మూవీ మీరు పబ్లిక్‌కి ఎళ్ళినప్పుడు గాని, అలా కలిసినప్పుడు గాని వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండింది మీ గురించి? మూవీస్ ఎక్కువ నా మూవీస్ వేరే వాళ్ళు చూసారని నేను అనుకోవట్లేదు. బట్ చూసిన వాళ్ళు మాత్రం అరే! ఈ మూవీలో చేశారు గదా! మీరు ఎక్సైట్ అయిపోవడము. వాళ్ళ మాటల్లో కూడా తెలిసిపోతా ఉంటది. ఆ ప్యూర్‌నెస్ ఉంటది గదా! అరెరెరెరే! ఆ ఎక్సైట్‌మెంట్ అవి చాలా చూస్తా. కాకపోతే నాకు సీరియల్‌లో ఎక్కువ ఇది నోన్ ఫేస్ నేను. తెలుగు వాళ్ళంతా ఎక్కువ సీరియల్లే చూస్తారు. యాహ్! ఓకే. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారా? ఎక్కువ ఉండను. చాలా అంటే చాలా తక్కువ. సో, ఇప్పుడు చూస్తే ప్రెజెంట్ మన సోషల్ మీడియా పాజిటివ్ ఉన్నా, నెగెటివ్ ఉన్నా ఎక్కువ నెగెటివే ఉంది మనకి. నెగెటివ్‌గా మిస్‌యూజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. రీసెంట్ మన ఇష్యూ చూస్తే ఈ మార్ఫింగ్ గాని, డీప్ లీక్స్ కానీ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఇప్పుడు రీసెంట్‌గా మీరు హీరోయిన్‌గా ఎంటర్ అయ్యారు ఫీల్డ్‌లోకి. సో, మీకెలా అనిపిస్తుంది దాని మీద? ఆ ఇష్యూ మీద? సో, మార్ఫింగ్స్ అన్నీ ఏఐ ద్వారా జరుగుతున్నాయని చెప్తున్నారు. అంటే నాకేమి ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు. బట్ ఏఐ ఏంటి అనంటే ఇట్స్ ఈజీ వే అనమాట. దేనికైనా గూడా ఇప్పుడు మీరేమైనా నేర్చుకోవాలనుకున్నా గూడా ఏఐ ఇలా జేస్తుంది. సో, ఇప్పుడు నేను ఏఐ కోర్స్ తీసుకున్నా నా కాలేజ్‌లో. సో, దాంట్లో నేను నేర్చుకుంది ఏంటి అనంటే ఇప్పుడు చాలా మంది వరకు జాబ్స్ పోతాయి.
ప్లస్ జాబ్స్ పోతే ఎలా, ఏఐ ద్వారా అన్ని రోబోటిక్సే వచ్చేస్తాయా అని అంటే అదేంటి అని అంటే ఏఐ ద్వారా జాబ్స్ పోతాయి, కొన్ని వరకు పోతాయి, కానీ దాని ద్వారా ఇంకా జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో ఇదే కాకుండా ఏఐ ద్వారా మార్ఫింగ్స్ ఎలా అవుతున్నాయో, సో దాన్ని కూడా సేఫ్టీ ఎలా అని కూడా వాళ్ళు చేసే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. సో నేను పెద్దగా ఇది అవ్వదు అని అనిపించింది నాకు. అంటే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు కాబట్టి ఐ డోంట్ నో. అంటే ఇప్పుడే మీరు కొత్తగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు కదా, సో ఆల్రెడీ మనం చూస్తున్న ఇష్యూస్ చాలానే ఉన్నాయి కదా. సో మీ ఒపీనియన్ ఏంటి అసలు? దాన్ని ఎలా ఏమనుకుంటున్నారు దాని గురించి అని? అంటే ఇప్పుడు పచ్చిగా చెప్పుకోవాలంటే గలీజ్‌గా ఎవరైనా ఏమైనా చేయగలుగుతారు. దానికి ఇప్పుడు మనం బయటికి రాకుండా ఉండడం అయితే చాలా కష్టం కదా. ఇప్పుడున్న దాంట్లో మనం బయటికి రాకుండా వాళ్ళెవడో ఏమో అంటే అతనెవరో ఏమో చేస్తున్నారని చెప్పి మనం అయితే బయటికి రాకుండా ఉండలేము. సో చేయడానికి ఇప్పుడు నేను రీసెంట్‌గానే ఇలాంటిది ఒకటి చూసాను రీల్స్‌లో. సో దానికి కూడా ప్రివెంట్ చేయడానికి మీ రియల్ ఫోటో అండ్ ఎడిటెడ్ ఫోటో ఏదైతే ఉందో, సంథింగ్ ఆ పేజ్ నాకు గుర్తులేదు. బట్ ఆ పేజ్‌లో మీరు ఒకవేళ ఏమంటారు క్వెరీ చెప్తే ఒరిజినల్ ఫోటోతో పాటు ఏదైతే ఎక్కడెక్కడైతే ఆ ఫోటో మార్ఫ్డ్ ఫోటో ఎక్కడైతే ఇదైతుందో లైక్ సర్క్యులేట్ అవుతుందో అవన్నీ డిలీట్ చేస్తుంది. ఏఐఏ డిలీట్ చేస్తుంది. సో నేను అది చెప్తాను ఒక్క నిమిషం. అంటే నేను మొన్ననే చూసిన యాక్చువల్లీ. ఎందుకు చూసినా నాకు గుర్తులేదు కానీ stopncii.org వెబ్సైట్. సో మాకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందరూ ఆడియన్స్కి. సో యాజ్ అ ఉమెన్ స్ట్రాంగ్గా ముందుకెళ్ళిపోవాలంటారు మీరు, అంతే? అంతే అంతే. ఓకే. అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ మీకు ఏది ఎక్సైటింగ్గా ఉంటుంది? నాకు డ్రాయింగ్ ఎక్కువ. నేను పెన్సిల్ ఆర్ట్ చేస్తాను అనమాట. అంటే మరీ ప్రొఫెషనల్గా కాదు, బట్ నా పీస్ ఆఫ్ మైండ్కి దానికి సెట్ అయ్యేటట్టు నేను వేసుకుంటా. సో అది నాకు కొంచెం ఎంజాయ్. అంటే మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో అదే ఉంచుకోవడం బెస్ట్ అని అనిపిస్తుంది నాకు. యాక్టర్ కాకుండా, హీరోయిన్ కాకుండా ఇంకో ప్రొఫెషన్ ఏదైనా చేయాలంటే ఏది చూస్ చేసుకుంటారు? ఎయిర్ హోస్టెస్. ఓకే. సో నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే నేను చైల్డ్ యాక్ట్రెస్గా ఆగిపోయిందో నాది, సో అప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాకు ఎయిర్ హోస్టెస్ అంటే ఇష్టం ఉంటుండే. అంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు అందరికీ. యాక్చువల్లీ ఏదో మూవీ చూసిన అప్పుడే ఎయిర్ హోస్టెస్ది, మొత్తం హైజాక్ అయితే అందరినీ కాపాడతారు అని. అంటే స్ట్రాంగ్ ఉమెన్ టైప్ అనమాట. సో నేను కూడా అలా చేయొచ్చు కదా నేను ఎయిర్ హోస్టెస్ అయితే అని చెప్పేసి అప్పటి నుంచి ఒక మైండ్లో ఉండేది. దెన్ ఇంకోటి ఏంటి అని అంటే గ్లామర్ మెయింటైన్ చేసుకోవాలి దాంట్లో ఉంటే. కొత్త పర్సన్స్ని కలవచ్చు అండ్ ఫ్లైట్స్లో తిరగచ్చు అది. సో నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, బట్ ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చాను కదా ఎందే ఉండనివ్వండి ప్రెసెంట్ అయితే. ఓకే. సో ఇప్పుడు ఇంతకు ముందంటే మనకి సినిమాలంటే ఓన్లీ థియేటర్స్ వరకే ఉండేది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసింది, రకరకాల వెబ్ సిరీస్లు వచ్చినాయి, చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. సో ఏమైనా బోల్డ్ స్క్రిప్ట్, బోల్డ్ సీన్స్ కానీ, బోల్డ్ డ్రెస్సింగ్ కానీ ఉంటే మీరు చేయడానికి రెడీ ఉన్నారా? చేస్తారా? లేదా పర్టికులర్ ఇలాంటి క్యారెక్టర్సే చేయాలి ఏమన్నా మీరు డిసైడ్ అయ్యి ఫిక్స్ అయి ఉన్నారా? మరీ బోల్డ్ ఉంటే మాత్రం ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అంటే తెలుగు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా. అంటే అందరు ఉండకపోవచ్చు, కానీ నాకు మాత్రం షార్ట్స్, నార్మల్ టాప్స్ అలాంటివి అయితే ఓకే. మరీ బోల్డ్ సీన్స్ కూడా చేయలేను, మరీ ఎక్స్పోజింగ్ టైప్లో కూడా నేను చేయలేను. మేము ఒకటి విన్నాము, ఎన్టీఆర్ గారి కళ్ళు అంటే మీకు భయం అంట. ఎవరిది? ఇంటర్వ్యూలో విన్నారా? ఓ షిట్. యాక్చువల్లీ అంటే రా అండ్ రస్టిక్ ఉంటాయి కదా. నా ఫ్రెండ్ యూఎస్లో నుంచి నాకు కాల్ చేసి, ఎందుకు ఎన్టీఆర్ కళ్ళు భయం అని చెప్పావు నువ్వు, ఇంకో ఇంటర్వ్యూలో వస్తే అడిగితే ఒకవేళ నాకు ఇష్టం ఎన్టీఆర్ అని చెప్పు, లేదంటే వచ్చి కొడతా అని అంటున్నాడు. నేను అన్నా అంత తప్పేముంది దాంట్లో అంటే భయం, నాకు భయం ఇన్ ద సెన్స్ అది రెస్పెక్ట్తో కూడి ఉన్న భయం కూడా అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు ఒకటేసారి ఆ రా లుక్స్ చూస్తే భయమే కదా ఎవరికి. సో ఎన్టీఆర్ గారు నాకు మీరంటే చాలా ఇష్టం, బట్ మీ కళ్ళు కొంచెం భయం అయితే అంతే తప్ప ఇంకేం లేదు. ఓకే, క్లారిఫైడ్. సో ఇంకా
ప్రాపర్ తెలుగు తెలంగాణ అమ్మాయి, మన తెలుగు వాళ్ళకి ఇండస్ట్రీలో ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, ఎంకరేజ్ చేయరు, సపోర్ట్ చేయరు అనేవి వస్తూనే ఉంటాయి. కానీ సో మీరేమంటారు, మీకు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి? ఆఫర్స్ గురించి అని అంటే మనము తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయరు అని అలా అయితే ఏం లేదు. టాలెంట్ ఉంటే ఎవరినైనా తీసుకుంటారు ఇండస్ట్రీ అని నేనైతే నమ్ముతున్నాను అలాగా. బట్ ఎలాంటి ఆఫర్స్ వస్తాయి అని అంటే మనం స్క్రిప్ట్ బట్టి మనం చూస్ చేసుకోవాలి. ఎలాంటివైనా వస్తాయి. పాజిటివ్ కావాలంటే మీకు పాజిటివ్ వస్తాయి, బోల్డ్ కావాలంటే బోల్డ్ వస్తాయి, లేదు అంటే సింపుల్గా ఊరమ్మ ఎలా కావాలన్నా కూడా వస్తాయి మీకు. బట్ చూస్ చేసుకోవడం మనది కదా, అంతే. మీకు నచ్చకపోతే మీరు చేయకండి, మీకు నచ్చితే మీరు చేయండి. నచ్చి చేస్తేనే ఇంకా అవుట్పుట్స్ బాగా వస్తాయి, అంతే తప్ప నాకు అంటే తీసుకోరు అనే ఏం ఆబ్జెక్షన్స్ అయితే ఏం లేవు అనిపించింది నాకు ఇప్పటి వరకు అయితే. మీ మీ ఫేవరెట్ పాస్ టైం ఏంటిది? ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఫ్రీ టైంలో అంటే పడుకుంటాను ఎక్కువ, స్లీపింగ్ అంతే. సో ఫ్రీ టైంలో ఎక్కువ ఏం చేస్తాను అంటే బుక్స్ అలాంటివి అయితే చదవడం అస్సలు కాని పని. కాకపోతే కొరియన్ సిరీస్ చూస్తున్నా ఈ మధ్య. మీరు కూడా కొరియన్ ఫ్యాన్ కాదు, బట్ నా ఫ్రెండ్స్ అలా అంటించేశారనమాట, కొరియన్ చూడు 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 అని. ఓకే చూస్తున్నా మెల్లిగా. ఎక్కువ అయితే పడుకుంటా. సో ఇప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు, కాస్టింగ్ కౌచ్ కానీ ఎక్స్‌ప్లోయిటేషన్ కానీ అలాంటిది ఏదైనా జరిగిందా మీతో ఇన్సిడెంట్? ఏ ఇండస్ట్రీ అయినా అమ్మాయిలకు అంతే ఉంటుంది. ఏ అమ్మాయి కూడా ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో తీసుకుంటే, దెన్ ఎయిర్ హోస్టెస్ అని చెప్పాను, దాంట్లో కూడా ప్రతి ఒక్క దగ్గర ఎవడో ఒకడు ఉంటాడు. ఓకే, బట్ దీంట్లో ఇదే ఎందుకు ఫోకస్ చేస్తున్నారంటే ఇది అందరు తెలుస్తుంది జనాలకి, వీళ్ళు మూవీస్ కాబట్టి ఇలా ఉంటుందేమో అని అలా తెలుస్తుంది. కానీ నాకైతే ఇప్పుడు వరకు ఏది అలా ఎదురవ్వలేదు. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్, ఒక స్టార్ తోటి మార్నింగ్ ఈరోజు పడుకున్నారు లేవంగానే రేపు నువ్వు ఆ స్టార్ తోటి వర్క్ చేయొచ్చు, యాక్ట్ చేయొచ్చు అంటే ఎవరితో చేస్తారు? అల్లు అర్జున్. నేను నిజంగా చెప్తున్నా, ఎన్ని ఇంటర్వ్యూస్ చేశాను ఇప్పటి వరకు, నేను అన్నిట్లో అల్లు అర్జున్ సార్ అల్లు అర్జున్ పేరే తీస్తున్నా తెలుసా. నాకు అంత ఇష్టం చేయాలి అంటే, స్క్రిప్ట్స్ కూడా భలే ఉంటాయి. సో మంచి ఆపర్చునిటీ వస్తే మాత్రం. సో ఇప్పుడు రైట్ నో ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? ఇప్పుడైతే ప్రజెంట్ ఏది లేదు, బట్ ఫిజిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. సో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు ఇష్టమైన క్యారెక్టరైజేషన్స్ నేను చెప్తాను. లైక్ క్యారెక్టర్స్ ఎలాంటివి అంటే, లైక్ పోలీస్ క్యారెక్టర్స్ కానివ్వండి, లేదు అంటే సైకో టైప్ ఎలాంటివైనా, లేదంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలాంటివి. ఈ 3 అంటే ఎందుకు అని అంటే, దీంట్లో ఎక్కువ నా యాక్టింగ్ ఏంటి, నా ఎక్స్ప్రెషన్స్ ఎలా, అంటే నా టాలెంట్ని నేను చూపించుకోగలుగుతాను. సో పోలీస్ అంటే నాకు ఇష్టం కాబట్టి అది. బట్ ఈ రెండిట్లో ఏదైతే సైకో థ్రిల్లర్ అండ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉందో, బర్ఫీ మూవీ చూసారా? చూసాను. దాని తర్వాతనే నేను ఓకే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ చేయాలి, పక్కా చేయాలి అని ఫిక్స్ అయిపోయాను తెలుసా. ఎంత బాగుంటుంది అది. సో ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ అయితే మీరు బెస్ట్ ఇవ్వగలుగుతా అంటారు. ఒక టాస్క్ లాంటివి అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి అంటే, అలాంటి క్యారెక్టరైజేషన్స్ చేయగలుగుతుందా లేదా, అలాంటివి చేస్తే వేరేవి కూడా చేయొచ్చు అని నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, వేరేది కూడా చేయొచ్చు నేను. సో అలాంటివి చేయగలుగుతాయి. సో విల్ హ్యావ్ వన్ ర్యాపిడ్ ఫైర్ సెషన్. టెక్స్టింగ్ ఆర్ టాకింగ్? టాకింగ్, నెవర్ టెక్స్ట్. ఫేవరెట్ డే ఆఫ్ ద వీక్? సండే. యువర్ నిక్ నేమ్? డాలీ. ఓకే. లాస్ట్ సాంగ్ దట్ యూ హర్డ్? ఇప్పుడు వినుకుంటూ వచ్చింది సంజోనా. హౌ మచ్ టైమ్ యుల్ టేక్ టు గెట్ రెడీ? 10 to 15 minutes విత్ మేకప్. ఓ ఓకే. ఒక స్కేల్లో 1 to 10లో యాక్టింగ్, మీకున్న యాక్టింగ్ స్కిల్కి ఎంత రేటింగ్ ఇస్తారు? నేను ప్రెజెంట్ అయితే 5 ఇచ్చుకుంటాను. ఓకే. 1 to 10లో. సో ఓకే. అండ్ ఈ క్వశ్చన్, యాక్టింగ్ అనేది నెవర్ ఎండింగ్. ఇప్పుడు లా ఎలా చదువుకుంటూ ఉంటామో, యాక్టింగ్ కూడా అంతే చేసుకుంటూ వెళ్ళాలి అండ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకే 10/10 ఇచ్చుకున్నాను అంత తోప అని అనుకుంటారు. కానీ నేను నమ్మేదైతే యాక్టింగ్ అయినా సరే ఏదైనా సరే నేర్చుకుంటూనే ఉండాలి.
లైఫ్ లాంగ్. ఇప్పుడు లా ఎలా నేర్చుకుంటామో, డాక్టర్ అది ఎలా నేర్చుకుంటూ ఉంటామో, యాక్టింగ్ కూడా నేర్చుకుంటూనే ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నేను అడగద్దు నాకు తెలుసు, బట్ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్. మహేష్ బాబు. ఓ మహేష్ బాబు, ఓకే. అల్లు అర్జున్ అంటారు అనుకున్నాం మళ్ళీ. ఫస్ట్ కదా, ఫస్ట్ అన్నారు కాబట్టి మహేష్ బాబు. ఇఫ్ యూ కుడ్ ట్రావెల్ బ్యాక్ ఇన్ టైమ్, వాట్ పీరియడ్ వుడ్ యూ గో టు? చైల్డ్హుడ్. ఇప్పుడు నచ్చలేదా మరి? ఇప్పుడు నచ్చలేదా అంటే చైల్డ్హుడ్ మెమరీస్ మీకు కూడా ఉంటాయి కదా. ఆ చిలిపితనము, అంటే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ, ఫ్రెండ్స్తో ఒక గ్యాంగ్ పెట్టుకొని ఒక పార్క్లో వెళ్ళి ఆడుకోవడము. హోలీ అప్పుడు మార్నింగ్ మేమైతే 6 o'clock మార్నింగ్ స్టార్ట్ చేస్తాము. ఆఫ్టర్ లంచ్ 2కి వెళ్తాం తెలుసా ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ వాళ్ళు చూసి వాళ్ళకం చూసి ఫుల్ తిట్టి 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 పెట్టేది మా మమ్మీ. సో నాటి కిడ్ అనమాట మీరు చాలా. ఓకే. సో ఫేవరెట్ చైల్డ్హుడ్ టీవీ షో? డోరేమాన్. ఇప్పుడు కూడా చూస్తాను డోరేమాన్. నేను కూడా చూస్తాను. సో టీ ఆర్ కాఫీ? కాఫీ. యాక్చువల్లీ బోత్. హైదరాబాదీ. ఎస్. 2 బిగ్ స్టార్స్ మూవీ సేమ్ డే రిలీజ్ అయితే, ఫర్ సపోజ్ మీ ఫేవరెట్ అల్లు అర్జున్, మహేష్ బాబు, ఏ సినిమాకి వెళ్తారు? ఎవరిని హర్ట్ చేయదు కాబట్టి ఇంట్లోనే కూర్చుంటా. ఓకే, సేఫ్ గేమ్ అనమాట ఇది. డూ యూ బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? అలాంటివి ఏమైనా జరిగినాయా? ఏం జరగలేదా? అసలు ఫాలోయింగ్ కానీ లవ్ లెటర్స్ ఏం జరగలేదు? అంటే ఒక్కటి ఉంటుంది, వెనకాల పడతారు కానీ ఎందుకులే, ఇంట్రెస్ట్ లేదు వాటిపైన. క్లైంబ్ అ మౌంటైన్ ఆర్ జంప్ ఫ్రమ్ అ ప్లేన్? జంప్ ఫ్రమ్ ఎ ప్లేన్. డూ యూ ఇన్స్టాగ్రామ్ యువర్ ఫుడ్? తినే ముందర ఒక బ్యాచ్లో ఫస్ట్ నేను ఫోటో తీసుకుంటారా? లేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారులే అట్లా. ఉన్నారు. మా అన్నయ్య ఫస్ట్ ఏమైనా ఉంటే అరే ఆగు స్నాప్ తీయాలి. దేవుడా ముందు తిననీయరా బాబు, ఆకలి అవుతుంది అంటే విన్నాడు ఫస్ట్ స్నాప్. ఓకే. సో ఉంటారులేండి ఒక గ్యాంగ్లో కనీసం ఒక 2-3 ఉంటారు అలాంటి వాళ్ళు. టార్చర్. ఆకలి అవుతుంటే ఆ ఫోటోలు కూడా గంట సేపు తీస్తారు. ఇంకా ఈ యాంగిల్ మొత్తం తిరిగి తీసుకుంటారు. వుడ్ యు గో టు మూవీ అలోన్? ఐ నెవర్ వెంట్ బట్ ఐ వుడ్ లవ్ టు. మీరు ఒక్కరే ఒక సినిమాకి వెళ్ళాలంటే ఏ సినిమాకి వెళ్తారు? థ్రిల్లర్. సైకో థ్రిల్లర్. చాలా ధైర్యం ఎక్కువ ఉంది. అంటే మంచిగా అనిపిస్తుంది ఎవరిని చంపుతుంటే. బాబోయ్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్స్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ రాజమౌళి గారి ఫిలిమ్స్? ఏదైనా ఒక ఫేవరెట్ క్యారెక్టర్ పర్లేదు చెప్పండి. అంటే తప్పేదైనా అయితే నాకు గలీజ్ ఉంటుంది. విలన్ అయినా పర్వాలేదు మాకు. ఒక చిన్న ఎగ్జాంపుల్స్ మూవీస్ చెప్పరా? అయ్యో, రాజమౌళి గారి సినిమాలు బాహుబలి, త్రిబుల్-ఆర్, ఛత్రపతి చాలా ఉన్నాయి. బాహుబలిలో తమన్నా క్యారెక్టర్ ఉంటుంది కదా, వైట్ అటైర్ వేసుకొని. సో రచ్చల తమన్నా లాగా చేశాను, ఇక్కడ కూడా తమన్నా పేరు చెప్పేస్తున్నారా? అటైర్ నచ్చింది నాకు. అవంతిక క్యారెక్టర్ అంటే మీకు బాగా ఇష్టం? ఎస్. ఓకే. ఎక్కువ మీకే బోర్గా అనిపిస్తుంది? లైక్ ఎందుకున్నా ఇక్కడ, ఎందుకు చేశాను? నా ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్తాను కదా, ముగ్గురం వెళ్ళినాం అనుకో, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే నీ అమ్మచ్చి వీళ్ళని ఎందుకురా కలిపింది, నేను ఎందుకురా ఇడు ఉన్నా అనిపిస్తుంది. ఓకే. ఇది కొంచెం నన్ను పక్కన పెట్టేసి వాళ్ళిద్దరు మాట్లాడేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ టైం అయినా సరే వాళ్ళిద్దరు మాట్లాడేసుకుంటారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది అనవసరంగా వీళ్ళని కల్పించినా, నేను అనవసరంగా బయటికి వెళ్ళిపోయినా. ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నా దాంట్లో ఉన్నారులే. ఓకే. సో మీ మూవీస్ అన్నిటికీ రియాక్షన్స్ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ దగ్గర నుంచి, వాళ్ళు మీ పక్కనే ఉన్నారు కాబట్టి ఫైన్. అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, మీ ఫస్ట్ మూవీ చూడంగానే మీకు ఫస్ట్ ఎవరు చెప్పారు, లైక్ మూవీ గురించి కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు? ఒక అడ్వైజ్ వచ్చింది, బేసిక్గా నెగిటివే, బట్ ఎలా అంటే ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేయకండి, మీ కెరియర్ అంత ఉండదు అని అనిపించింది. వాళ్ళు ఏం చెప్పారంటే అంత బోల్డ్ క్యారెక్టర్స్ చేయకండి, కెరియర్ ఎక్కువ ఉండదు. సో నాకు తెలుసు మీరు ఇది లైక్ కన్సిడర్ చేయరు, బట్ స్టిల్ ఐ వాంట్ టు టెల్ అండ్ ఐ టోల్డ్ ఇట్ బోలే. అది నేను తీసుకున్నాను. నా ఫస్ట్ కాంప్లిమెంట్ అయినా, నా అడ్వైస్ అయినా కూడా నేను అది తీసుకున్నాను. సో అది చేయొద్దు, అంటే వాళ్ళ కోసమైనా సరే, నా కోసమైనా సరే అది చేయొద్దు అని డిసైడ్ అయ్యాను అనమాట. అంతే. మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ గురించి, లైక్ మీ స్మైల్, మీ కళ్ళు, మీ హెయిర్ బాగుంటుంది అలాంటిది ఏదన్నా?
కళ్ళు ఇంకా హెయిర్ కలర్ నాకు బాన్ కలర్ అనమాట. చిన్నప్పటి నుంచి ఆ కలరే. సో హెయిర్ కలర్ ప్లస్ కళ్ళు బాగుంటాయి. కళ్ళు చూస్తే ఏదో అనిపిస్తుంది అంట, కానీ ఏమనిపిస్తుందో నాకు తెలియదు. వాళ్ళకే తెలియాలి ఏమని. అదే కదా. ఓకే, సో దట్స్ ఇట్. అయిపోయింది, Thank మీరు you. ఇప్పుడు కూల్ అవ్వచ్చు. సో చూసారు కదండి, ఇది వాటి స్పెషల్ చిట్ చాట్ విత్ విషిక కోట గారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో స్పెషల్ గెస్ట్తో మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.